భావితరాల భవిష్యత్తుకు గూగుల్ డేటా సెంటర్ తో బంగారు బాట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు యువనేత నారా లోకేష్ కటౌట్లకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు పాలాభిషేకం చేశారు. దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గూగుల్ డేటా సెంటర్ నెంబర్ 1 స్థానంలో నిలబెడుతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత మరియు యువనేత నారా లోకేష్ నిరంతర కృషి ఫలితంగానే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్నారు. అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి ఈరోజు శంకుస్థాపన చేసుకునే పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందాలని కష్టం చేస్తున్న చంద్రబాబు గారు, యువనేత నారా లోకేష్ గారు వారి కష్టాన్ని ప్రజలకు తెలియజేయాలని, ప్రజల ఆశీస్సులు వారికి ఉండాలని ఒక మంచి శుభ కార్యక్రమం. ఈ శుభ కార్యక్రమం సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడే మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. తప్పకుండా మరో సందర్భంలో ఆ విమర్శ గురించి మాట్లాడదాం. ఈ రోజైతే మాత్రం ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నా, 1,35,000 కోట్ల పెట్టుబడి, 1,35,000 కోట్ల పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్. తద్వారా ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి లక్షల సంఖ్యలో ఉద్యోగాల అవకాశానికి కల్పనకి ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ని అందరం పార్టీలకు అతీతంగా అందరం స్వాగతిస్తాం. రూరల్ నియోజకవర్గం నుంచి ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందరూ కూడా ఒక్కసారి ప్లేకార్డ్స్ అదేవిధంగా చేతితో పట్టుకుని ఒకరి మార్చుకున్నారు. విశాఖపట్నంలో